శ్రీమద్భాగవతము పంచమ స్కంధము 13వ అధ్యాయము. సంసారారణ్య వర్ణనము. రహూగణుని సంశయము తొలగుట. బ్రాహ్మణోత్తముడైన భరతుడు పలికెను, రహూగణ మహారాజా, ఈ జీవ సమూహము ఈ జీవితము సుఖ రూప ధనమునందు ఆసక్తమై ఉండుట వలన దేశాలలో తిరుగుచూ వ్యాపారం చేసేటువంటి వర్తక దళముతో సమానము. ఆ కర్మలలో తిరుగుచూ సంసారమనుడి అడవికి చేరుకొనును. అచట దీనికి కొంచెమైనా శాంతి లభింపదు. రాజా, ఈ భవాటవిలో 6 పంచేంద్రియములు, 1 మనస్సు, దోపిడీ దొంగలు గలరు. ఈ వర్తక సమూహము యొక్క నాయకుడు బుద్ధి మిగుల దుష్టుడు. అతని నాయకత్వమున ఈ దళము అడవికి చేరినంతనే దోపిడీ దొంగలు అనేది నక్కలు బలవంతముగా తోడేళ్లు, గొర్రెల సమూహములో దూరి వాటిని ఇటునటు లాగినట్లు ఏమరపాటునున్నను ఈ వ్యాపారులను దోచుకొనును. అంటే ఈ సంసారంలో చిక్కుకున్న వ్యాపారి అనే వాళ్లను, ఏమరపాటుగా ఉన్న వాళ్లను దోచుకుంటారు. వీరు తమ కంటెను బలమైన వారు. తమ సంపదలను దోచుకున్నప్పుడు చేయునది లేక నిరాశతో శోకమోహములకు గురియగుదురు. అప్పుడప్పుడు గంధర్వ నగరము ప్రవేశించి, అంటే మిథ్యారూప సంపదలను పొంది క్షణకాలము తమ దుఃఖమును మరచి ఆనందింతురు. అప్పుడప్పుడు వీరు పర్వతముల మీదకి ఎక్కగోరి ముళ్ళు, చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు గుచ్చుకొనగా నిస్పృహకు లోనగుదురు. కుటుంబ భారము పెరిగినప్పుడు వీరు ఆకలి బాధకు తట్టుకొనలేక మాటిమాటికి స్వజనులపై కోపపడుచుందురు. అడవిలో ఈ వర్తకుడు తమ గుంపు నుండి దూరమై ఒంటరిగా మిగిలినప్పుడు కొండ చిలువచే కబళింపబడి స్పృహను కోల్పోవును. ఒక్కొక్కప్పుడు సర్పాది విష జంతువులు కాటువేయుగా ఆ విష ప్రభావమున అంధుడై చీకటి బావిలో పడి నిశ్చేష్టుడగును. జై శ్రీహరి. అప్పుడప్పుడు ఇతను తేనె కొరకు ప్రయత్నించుచుండగా తేనెటీగలు కుట్టును. అప్పుడు ఇతడు దేహాభిమానమును కోల్పోవును. దానిని ఇతరులు అతని నుండి లాగుకొందురు. ఒక్కొక్కప్పుడు ఇతడు తీవ్రమైన గాలులకు తట్టుకొని ఎండకు, చలికి, వాన ముసురులకు లోనగుచుండును. వీటి నుండి రక్షించుకొనలేక బాధపడుచుండును. అప్పుడప్పుడు చిన్న వ్యాపారము చేసినను ధనలోభముచే ఇతరులను వంచడం వలన వారితో వైరమును తెచ్చుకొనును. ఒక్కొక్కసారి ఇతడు ఈ సంసార అరణ్యమునందు తన వద్దనున్న ధనమంతయును కోల్పోవును. అప్పుడు శయ్య, ఆసనము, గృహము, వాహనము మున్నగునవి ఏవీను మిగులవు. అప్పుడు ఇతరులను యాచించును. యాచన వలన అతనికి కావలసిన వస్తువులు లభింపవు. అప్పుడు అతని దృష్టి పరాయి వారి వస్తువులు ఆకర్షించును. అందుకుగాను అతడు ఇతరుల వలన అవమానముల పాలగును. ఈ విధమైన వ్యవహార సంబంధముగా ధనమును ఇచ్చిపుచ్చుకొనుటచే పరస్పర వైరభావము ఏర్పడను. వైరమును శాంతింపచేయుటకై వివాహాది సంబంధములతో వారిని కలుపుకొనుచుందురు. ఈ తీరున వారు పలు కష్టముల పాలగుదురు. అందువలన ధనక్షయాది సంకటములకు లోనై మృత ప్రాయులగుదురు. ఈ భవాటవిలో ముందుకు సాగుచున్న ఈ వ్యాపారి దళములో మరణించిన వారిని అచటనే వదిలిపెట్టి కొత్త వారితో పరిచయమును ఏర్పరచుకొని ముందునకు సాగుదురు. ఓయి వీరా, వీరిలో ఏ ఒక్కరునూ ఆ మార్గం నుండి తిరిగి రాలేదు. ఎవ్వరునూ సంకటములతో కూడిన ఈ మార్గమును అతిక్రమించి పరమానందదాయకమైన యోగ మార్గమును అనుసరింపలేరు. దిక్పాలులను జయించిన ధీరులైన వీర పురుషులు కూడా ఈ భూమండలమున ఇది నాది అను దురభిమానమును కలిగి ఉందురు. వారు పరస్పరము వైరము పూని యుద్ధరంగమున మరణించెదరు. అట్టి వారికి శ్రీమన్నారాయణుని పరమపదము లభింపదు. అది కేవలము ద్వేషభావము లేనట్టి, రాగద్వేషాదులు లేని పరమహంసలకు మాత్రమే లభ్యమగును. ఈ సంసారారణ్యములో తిరుగుచుండు వర్తకుల గుంపు అప్పుడు లతలను, కొమ్మలను ఆశ్రయించుచుండును. ఆ కొమ్మలను ఆశ్రయించి ఉండునట్టి వివిధములకు పక్షుల యొక్క మధుర కూజితములకు ఆకర్షితమై వాటి మోహములో పడిపోవుచుండును. అప్పుడప్పుడు సింహ సమూహాలకు భీతిల్లి కొంగలను, రాబందులను, గ్రద్దలను ఆశ్రయించును. ఈ దళము ఆ కొంగలు మొదలగు వాటి చేత మోసపోయి హంసల గుంపును చేరెను. కానీ ఆ హంసల సదాచారములు ఆ దళము వారికి నచ్చక వానరములతో జతకట్టును. ఆ వానర జాతి తమ స్వభావమును అనుసరించి వారు దాంపత్యములలో మునిగిపోవుదురు. వీరు విషయేంద్రియములను తృప్తిపరచు ప్రయత్నముతో పరస్పర ముఖములను జూచుకొనుచు తమ ఆయువు క్షీణించుచున్న విషయమునే మరిచిపోవుదురు. వృక్షములపై క్రీడించునట్టి ఆ వర్తకుడు భార్యాపుత్రుల ఎడల గల ప్రేమ పాశములచే బంధింపబడును. విషయ వాసనలు క్రమముగా వృద్ధి చెందుటచే వివిధములగు
దురభ్యాసముల కారణముగా దైన్య స్థితికి లోనగును. కానీ ఆ బంధము నుండి తప్పించుకొనజాలడు. ఒక్కొక్కప్పుడు ఏమరుపాటునకు లోనై ఒక పర్వత గుహలో పడిపోవును. అచటను ఏనుగులకు భయపడి ఒక లతను ఆశ్రయించి అందు వ్రేలాడుచుండును. శత్రుశోధన పిమ్మట ఏదో విధముగా ఈ ముప్పు నుండి తప్పించుకునే ఆ వర్తకుడు తిరిగి తమ గుంపులో చేరును. మాయా ప్రభావము వలన మనుష్యుడు ఒకసారి ఈ ధన వ్యామోహ మార్గమున పడినచో జీవితాంతము అందులోనే తిరుగుచు తన పరమ పురుషార్థమును తెలుసుకొనజాలడు. రహోగణ, నీవును ఈ మార్గమునందే సంచరించుచున్నావు కనుక ఇక ప్రజలను దండించు కార్యమును వీడి సమస్త ప్రాణుల ఎడ సుహృద్భావమును పెంచుకొనుము. విషయ భోగముల ఎడ అనాసక్తుడవై భగవత్ సేవయందు నిమగ్నుడవు కమ్ము. భగవత్ సేవతో సానబట్టిన ఆత్మజ్ఞానమనడి ఖడ్గముచే ఈ లౌకిక మార్గమును త్రెంచి వేసి తరింపుము. ఈ విధంగా అడవిని అరణ్యాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని చాలా చక్కగా ఈ సంసారములో ఎలా మానవుడు మునిగిపోవచ్చున్నాడో తెలిపారు స్వామి. జై శ్రీహరి. అప్పుడు మహారాజు వచించెను, అవురా, ఈ మానవ జన్మ సర్వశ్రేష్టమైనది గదా. స్వర్గాది ఇతర లోకముల యందు ప్రాప్తించి ఉత్కృష్టమైన జన్మల వలన ప్రయోజనమేమి? అచట శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర లీలలను కీర్తించుచుండునట్టి పరిశుద్ధాంతఃకరణములు గల మీ వంటి మహాత్ముల సమాగమము తరచుగా జరగదు గదా. మహాత్మా, నీ పాద పద్మముల ధూళిని సేవించుట వలన మానవుల పాప తాపములన్నీయును మటుమాయమగును. అట్టి మహానుభావులకు భగవంతుని ఎడ అనన్య భక్తి కలుగుటలో ఆశ్చర్యము ఏమున్నది? నాకు మాత్రము ఒక ముహూర్త కాలము మీతో సత్సంగము లభించుట వలన కుతుర్క మూలకమైన అజ్ఞానము నశించినది. బ్రహ్మజ్ఞానము కలవారు వయోవృద్ధులైనను శిశువులైనను యువకులైనను బాలకులైనను వారికి నా నమస్కారములు. బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు అవధూత వేషమున ఈ భూతలమునందు సంచరించుచుందురు. వారి వలన ధనగర్వితులైన మా వంటి రాజులకు శుభములు గలుగుగాక. శ్రీ శుకుడు సుఖబ్రహ్మ వచించెను, పరీక్షిన్ మహారాజా, పరమ ప్రభావశీలియు బ్రహ్మర్షియగు భరతుడు తనను అవమానించిన సింధు దేశాధిపతి అయిన రహూగణునికి మిక్కిలి కరుణతో ఆత్మతత్వమును ఉపదేశించెను. రహూగణుడు భక్తి శ్రద్ధలతో ఆయన పాదములకు నమస్కరించెను. అలలు శాంతించిన జలముతో పరిపూర్ణమై ప్రశాంతముగా నుండు సముద్రము వలె ఆత్మానందముతో నిండియున్న భరతుని చిత్తము ఇంద్రియములు ప్రశాంతములై ఉండెను. అనంతరము ఈ విధముగా అతడు ఈ భూతలమును సంచరింపసాగెను. రాజా, భరతుని ఉపదేశ ఫలితముగా రహోగణుడు పరమాత్మ తత్వజ్ఞానమును పొందుట వలన అతనిలోని దేహాత్మ భావము నశించెను. భగవంతుని ఆశ్రయించిన అనన్య భక్తులకు శరణజొచ్చిన వారి చెంత అవిద్య ఎంతమాత్రము నిలిచి ఉండదు. ఇదియే మహాపురుషుల సాంగత్య ప్రభావము సుమా. అనన్య భక్తులను శరణజొచ్చిన వారి చెంత అవిద్య ఎంత మాత్రము నిలిచి ఉండదు. ఇదియే మహాపురుషుల సాంగత్య ప్రభావము సుమా. పరీక్షిన్ మహారాజు పలికెను, భాగవతోత్తమ, నీవు గొప్ప విద్వాంసుడవు. జీవుల యొక్క సంసార రూప మార్గమును పరోక్షముగా వర్ణించితివి. అది వివేకవంతుల బుద్ధికి మాత్రమే బోధపడను. అది సామాన్యులకు సులభముగా అర్థము కాదు. కావున ఈ విషయమునే దయతో మరింత స్పష్టముగా వివరింపుము. జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి. జై శ్రీహరి జై శ్రీహరి జై శ్రీహరి. శ్రీమద్భాగవతము పంచమ స్కంధము 14వ అధ్యాయము సంసార అరణ్యము యొక్క స్పష్టీకరణము. సుఖమహర్షి పలికెను, పరీక్షిన్ మహారాజా, ఈ జీవుల సముదాయమే వర్తకుల దళము. వీరు దేహమే ఆత్మయను భ్రాంతితో కర్మలను ఆచరించుచుందురు. ఆ కర్మల ఫలములు పుణ్యము పాపము మిశ్రము అని 3 విధములుగా నుండును. పుణ్యఫలముగా సత్వ గుణ ప్రధానమగు దేవతా దేహములు, పాపముల ఫలితముగా తమోగుణ ప్రధానముగు వృక్ష పశు పక్ష్యాదుల దేహములు, మిశ్రమ ఫలముచే రజోగుణ ప్రధానములగు మానవుల దేహములు జీవులకు ప్రాప్తించును. పుట్టుకచే దేహములతో సంయోగము మరణముతో వియోగము పరంపరగా సంభవించుచునే ఉండును. మనస్సు యొక్క ప్రేరణచే 5 జ్ఞానేంద్రియముల ద్వారా భోగానుభవములకై జీవులు కర్మలను ఆచరించుచుందురు. కనుక 5 జ్ఞానేంద్రియములు మనస్సు అను 6ను సంసార అరణ్యమునకు ద్వారములు. భగవంతునకు వశవర్తిని అయిన మాయచే ఈ 6 ఇంద్రియములు జీవుని సంసారారణ్యములో పడవేయును. ఆ అడవిలో బడి తిరుగుచున్న జీవుడు ధన వ్యామోహముచే వివిధ కర్మలను చేయుచుండును. అతడు ఆ జీవుడు ఎన్నడునూ
శ్రీహరి యొక్క గురువు యొక్క పాదములను ఆశ్రయింపడు. కానీ అట్లు ఆశ్రయించుట వలననే అతని పాపతాపములు అన్నియును నశించును. పరోక్షముగా జీవులను వర్తక సమూహముతో 6 ఇంద్రియములను దోపిడీ దొంగలతో పోల్చుట జరిగినది. జీవులు కష్టపడి సంపాదించిన ధనమును ధర్మ కార్యములకై వినియోగింపవలయును, పరులకై వినియోగింపవలయును. పరమపురుషుడైన భగవంతుని ఆరాధించుట జీవునకు పరమధర్మము. అదియే అతనికి పరలోకమున శ్రేయస్సును గూర్చును. కానీ మానవుని బుద్ధి అనేది వివేకహీనుడగు సారథికి వశమైన మనస్సు వానిని అధర్మ మార్గమునకు మళ్లించును. అప్పుడు ధర్మకార్యమునకు వినియోగింపవలసిన ధనమును జీవుని ఇంద్రియములు చూచుట, స్పృశించుట, వినుట, ఆస్వాదించుట, ఆఘ్రానించుట, సంకల్ప వికల్పములను చేయుట, నిశ్చయించుట అను వృత్తుల ద్వారా గృహస్థోచిత విషయభోగములలో వినియోగించును. భార్య, పుత్రులు మొదలగు కుటుంబ సభ్యులు తమ చేష్టలచే సాక్షాత్తు తోడేళ్ల వలె, నక్కల వలె ప్రవర్తింతురు. లోభి అయిన కుటుంబ యజమాని యొక్క ధనమును అతని సమ్మతి లేకున్నను అతడు చూచుచుండగానే వారు గుంపులో సురక్షితముగా నున్న గొర్రెను తోడేలు వలె లాగి కొందురు. అంటే ధన ఆశతో ఉన్న యజమాని పుత్రులు, పౌత్రులు అందరూ కూడా తోడేళ్ల వలె ఆ ధనము కోసం అతనిని హింసించురు. పొలములోని కలుపు మొక్కల బీజములను అగ్ని ద్వారా తగులపెట్టనిచో ప్రతి సంవత్సరము ఆ పొలమును దున్నుచున్నప్పటికీ పంట వచ్చు సమయమునకు ఆ పొలమున లతలు, గడ్డి పొదలు దట్టముగా పెరుగును. అదే విధముగా కర్మభూమి అయిన ఈ గృహస్థాశ్రమము నందలి దుష్కర్మలు పూర్తిగా నిర్మూలింపనిచో మరల లతలు, గడ్డి దుబ్బుల వంటి కోరికలు వృద్ధి చెందుచునే ఉండును. ఏలయన గృహము కోరికల పుట్టగదా. శ్రీహరి గృహమునందు ఆసక్తి గలవానికి ధనధాన్యములే బహిప్రాణములు. వాని ధనముకై అడవి ఈగలు, దోమల వంటి నీచ పురుషులు వానిని బాధింతురు. ధాన్యమును మిడుతలు, పక్షులు, చోరులు, ఎలుకలు మొదలగు వాటిచే పాడైపోవును. అజ్ఞానము, కోరికలు, కర్మలు మున్నగు వాటి కారణముగా ఈ మార్గమున సంచరించుచున్న వాని యొక్క చిత్తము కలుషితమగును. ఫలితముగా అప్పుడప్పుడు అతనిలో దృష్టి దోషము ఏర్పడగా ఈ మర్త్యలోకము గంధర్వ నగరము వలె అసత్యమైనను సత్యముగా భాషించును. మరల అన్నపానాదులు, స్త్రీ సాంగత్యము మొదలగు వ్యవసనములలో చిక్కుకొని అతడు ఎండమావుల వంటి విషయ భోగముల వైపే పరుగెత్తును. జై శ్రీహరి. అప్పుడప్పుడు ఈ జీవుని బుద్ధి రజోగుణముచే ప్రభావితమగుచు సకల అనర్థములకును మూలమైన బంగారమునే సుఖ సాధనములుగా భావించుచుండును. దానిపై గల పేరాశతో అడవిలో చలిబాధకు తట్టుకొనలేక కొర విద్యయమును అగ్నిగా భావించి దానివైపే పరుగెత్తుచుండునట్లు బంగారము కొరకు అర్రులు చాచుచుండును. శరీరమును కాపాడుట కొరకై గృహము, అన్నపానీయములు, ధనము మొదలగు వాటి యందలి అభినివేశముచే అప్పుడప్పుడు ఈ జీవుడు ఈ సంసార అరణ్యమున ఇటునటు పరుగులు తీయుచుండును. అప్పుడప్పుడు సుడిగాలుల వలె కనులలో దుమ్మును నింపడి స్త్రీ ఇతనిని తన యొడిలో చేర్చుకొనును. అంతటా అతడు ఆమె యొక్క వ్యామోహములో బడి సత్పురుషుల మర్యాదను గూర్చియో ఆలోచింపడు. ఆ సమయమున అతని నేత్రములు రజోగుణమనేది ధూళిచే నిండి ఉండుట వలన అతని బుద్ధి మలినమగును. అందువలన తన కర్మలకు సాక్షులైన దిగ్దేవతలను తెలుసుకొనలేడు. ఎవరు ప్రతి మానవుడు చేసే కర్మలకు సాక్షులు దిగ్దేవతలు అని తెలుసుకోవాలి. అప్పుడప్పుడు అతనికి ఈ విషయ భోగములన్నీ మిథ్యయే అని తెలియవచ్చును. అయినను అనాది కాలము నుండి దేహాత్మ బుద్ధిని కలిగి ఉండుట వలన అతడు వివేక భ్రష్టుడై ఎండమాముల వంటి విషయ భోగముల వైపే పరిగెత్తుచుండును. అప్పుడప్పుడు శత్రురాజులు అతడిని గ్రుడ్ల గోపల వలె ప్రత్యక్షముగను, ఈల పురుగుల వలె పరోక్షముగను హృదయ విదారకములకు కఠోర వచనములను పలుకుచుందురు. కర్ణశూలములైన వారి మాటల ప్రభావమును అతని మనస్సు కూడా వ్యధకు లోనగును. పూర్వ సుకృతములు అన్నీయూ నశింపగా ఆ వర్తకుడు బ్రతికియున్నను మృతునితో సమానుడగును. అప్పుడతడు ఇతర లోభులను ఆశ్రయించును. వారును జీవన్మృతప్రాయులే. ఏలయన వారి ధనము కారస్కరము, విషపు తుమ్మి, కాకి దొండ మొదలగు విషవృక్షములు లతల వలెను, విషజలపూరితములైన బావుల వలెను నిరుపయోగములు. అనగా వారి ధనములు ఇహమునకు గాని పరమునకు గాని పనికిరావు. ఒక్కొక్కప్పుడు
అతడు వేదములను బ్రాహ్మణులను నిందించు పురుషులతో సాంగత్యము చేయుట వలన అతని బుద్ధి భ్రష్టమగును. ఆ కారణమున నీరు లేని బావిలో పడిన వాని వలె ఇహపర లోకముల యందు యాతనలను కలిగించు పాషండ మతములను అనుసరించును. ఇతరులను బాధించుట వలన కూడా అతనికి ఆహారము లభింపదు. అప్పుడు అతడు చేతిలో చిల్లి గవ్వయు లేని తండ్రిని గాని కుమారుని గాని హింసించును. ఒక్కొక్కప్పుడు అతడు కాచిచ్చు వలె దుఃఖమయమైన స్వగృహమునకు చేరును. అచ్చట అతనికి ప్రీతికరమైన పదార్థములు ఏవియును లభింపవు. అందువలన అతడు శోకాగ్నిలో సంతప్తుడగుచు మిగుల ఖిన్నుడగును. ఒక్కొక్కప్పుడు కాలుని వలె భయంకరులైన రాజభటులనడి రాక్షసులు అతనికి ప్రాణప్రియమైన ధనమును అతని నుంచి లాగుకొందురు. అతడు ఆ స్థితిలో బ్రతికియున్నను మృతప్రాయుడగును. ఒక్కొక్కప్పుడు అతడు స్వప్న సదృశములైన పితృపితామహాదుల యొక్క బాంధవ్యములను సత్యములని భావించును. ఆ బంధుత్వములన్నీయును క్షణికములైన సుఖములనే గూర్చును. గృహస్థాశ్రమంలోనున్నవారు నిర్వహింపవలసిన కర్మలు తెంపులేనివి, బహు విస్తారమైనవి. వాటిని ఆచరించుటకై ప్రయత్నించుట ఒక ఎత్తైన పర్వతమును ఎక్కుటతో సమానము. జనులు అందరూ అట్టి కర్మలనే ఆచరించుచుందురు. వారు ముళ్ళు కంకరరాళ్ళు గల మార్గముల యందు నడుచుచున్న వారి వలె బహు క్లేశములను అనుభవింపవలసియుండును. అప్పుడప్పుడు తట్టుకొనలేని ఆకలి బాధకు శక్తిహీనుడై తన కుటుంబములోని వారినే కోపగించుచుండును. అప్పుడప్పుడు అతడు నిద్రయనిడి కొండ చిలువ బంధములో చిక్కుపడును. ఆ సమయమున అజ్ఞానమనడి ఘోరాంధకారమున మునిగి నిర్జనారణ్యములో వదిలివేయబడిన శవము వలె పడియుండును. అప్పుడు అతనికి ఏ విషయము పైనను స్పృహయుండదు. ఈ జీవుడు ఇంతకు ముందు గర్వితమతి అయి ఇతరులను బాధించుచుండెడివాడు. ఇప్పుడు దుర్జనులు అతనిని అవమానపరచి గర్వమనడి అతని కోరికలను పీకివేయుదురు. అంతటా అతడు అశాంతికి లోనై నిద్ర కూడా పట్టని స్థితిని చేరును. అనుక్షణము అతని హృదయం పరితపించుచుండుట వలన వివేకమును కోల్పోవును. చివరకు గ్రుడ్డివాని వలె అతడు నరకమనడి చీకటి బావిలో పడిపోవును. ఒక్కొక్కప్పుడు అతడు విషయ భోగములని తేనె తుంపర్లకై వెంపరలాడుచు పరస్త్రీని గాని పరధనమును గాని అపహరించుటకు పూనుకొనను. అప్పుడు రాజు చేత లేక ఆ ధనము యొక్క యజమాని చేత దెబ్బలు తిని ఘోర నరకము వంటి కారాగృహమున పడిపోవును. అందువలన ప్రవృత్తి మార్గములో నుండి లౌకిక వైదిక కర్మలను ఆచరించు జీవుడు సంసార దుఃఖములనే పొందుచుండునని జ్ఞానులు తెలుపుచుందురు. ఏదేని ఒక విధముగా రాజుగారి చెర నుండి అతడు విముక్తుడైనను తాను అన్యాయముగా అపహరించిన స్త్రీని గాని ధనమును గాని దేవదత్తుడను మరి ఒక వ్యక్తి అతని నుండి లాగికొనును. వాటిని ఆ దేవదత్తుని నుండి విష్ణుమిత్రుడను ఇంకొకడు లాగికొనును. ఈ విధముగా భోగ్య వస్తువులు ఒకరి నుండి మరి ఒకరికి చేరుచునే ఉండును. అప్పుడప్పుడు అతడు చలి గాలి ఎండ మున్నగు అధిదైవిక అధిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతలలో మునిగిపోవును. ఆ వర్తకుడు ఎప్పుడైనను పరస్పరము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారములో ఇతరుల నుండి ఒక పైసా గాని అంతకంటేనూ తక్కువ ధనమును గాని మోసముతో అపహరించును. అట్టి వంచన కారణముగా అతనికి ఇతరులతో వైరము ఏర్పడును. పరీక్షిత్ మహారాజా, ఈ ప్రవృత్తి మార్గమునందు ఇంతవరకును పేర్కొనబడిన క్లేశములేగాక సుఖదుఖములు, రాగద్వేషములు, భయము, అభిమానము, ప్రమాదము, పొరపాటు, ఉన్మాదము, శోకమోహములు, లోభము, మాత్సర్యము, ఈర్ష్య, అవమానము, ఆకలి దప్పులు, ఆదివ్యాధులు, జన్మము, వార్ధక్యము, మరణము మొదలగు పెక్కు క్లేశములు ఏర్పడును. ఇట్లు పెక్కు అనర్థములకు మూలమైన ప్రవృత్తి మార్గములో సంచరించు జీవుడు మాయను స్త్రీ వ్యామోహములో బడి వివేకశూన్యుడగును. ఆ స్త్రీ కొరకై విహార భవనములు మొదలగు వాటిని నిర్మించుటలో చింతాగ్రస్తుడగును. ఇంకనూ ఆ స్త్రీ మూలముగా ఏర్పడిన పుత్రులు, పుత్రికలు, కోడండ్రు మొదలగు వారి మధుర వచనముల యందును, చూపుల యందును, చేష్టల యందును ఆసక్తుడగును. ఇట్లు చిత్తము సాంసారిక కర్మలయందు చిక్కుపడుటచే మనోనిగ్రహము లేని ఆ వ్యక్తి ఇంద్రియములకు దాసుడై అంధకారమయమైన నరకమునందు పడిపోవును. కాలచక్రము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధము. అది పరమాణువు మొదలుకొని విపరార్ధ పర్యంతము క్షణము, గడియ మొదలగు అవయములతో కూడియున్నది. నిరంతరము అది కాలచక్రము తిరుగుచునే ఉండును. దాని ప్రభావమున జీవులకు బాల్య యౌవనాది అవస్థలకు పరిణామము చెందుచుండును. ఆ కాలచక్రము బ్రహ్మ మొదలుకొని
తృణపర్యంతము సకల ప్రాణులను సంహరించుచునే ఉండును. ఎవ్వరునూ దాని వేగమును నిరోధింపజాలరు. దానికి భయపడుచున్నప్పటికీ కాలచక్రమే ఆయుధముగా గల యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును ఆరాధింపక మందబుద్ధి అయిన మనుష్యుడు పాషండుల వలలో చిక్కుపడును. రాబందులు, గ్రద్దలు, కొంగలు, గువ్వలు మొదలగు వాటితో సమానమైన క్షుద్ర దేవతలను ఆశ్రయించును. వాటిని గూర్చి వేద విరుద్ధములైన అప్రమాణిక గ్రంథములే పేర్కొనుచున్నవి. జై శ్రీహరి 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 జై శ్రీహరి. ఈ విధంగా తమను తామే మోసగించుకొనెడు ఈ పాషండుల వలలో చిక్కుపడి ఈ మూర్ఖుడు వారిచే వంచితుడై దుఃఖముల పాలగును. అప్పుడు అతడు సద్బ్రాహ్మణులను ఆశ్రయించును. కానీ వారి ఉపనయనాది సంస్కారములు, శ్రౌత స్మార్త కర్మలు, యజ్ఞపురుషుని ఆరాధన మొదలగు సదాచారములు అతనికి రుచింపవు. అందువలన అతడు వేద విరుద్ధములైన కర్మలనే ఆచరించు శూద్రులతో సహవాసము చేయును. దేవా, వారు సహజముగా వానరుల వలె ఉదర పోషణ, స్త్రీ సుఖములయందే నిరతులై యుందురు. దేవుడి దయవల్ల శ్రీహరి వలన శూద్రులు కూడా ఈ కలియుగంలో, ఈ 19th century 20th centuryలలో దేవుని ఆరాధిస్తూ మన శ్రీహరిని, శివ పరమాత్మను, కనకదుర్గమ్మను, విఘ్నేశ్వరుని, కార్తికేయ స్వామిని, సూర్యభగవానుని ఆరాధిస్తూ మంచిగా శుభ్రంగా ఉంటున్నారు. కోరికలను అణుచుకొని, కోరికలను వదిలి దేవుని యందే మనస్సు నిలిపి కూడా ఉంటున్నారు. జై శ్రీహరి. అచట కూడా ఆ మూర్ఖుడు, అంటే ఎటువంటి ఆచారములు, ఎటువంటి వేదం చెప్పిన శాస్త్రముల ప్రకారంగా నడుచుకొని వారి దగ్గర కూడా ఆ మూర్ఖుడు విశృంఖలముగా సంచరించుచు విషయ భోగములలో తగులుకొని ఆసన్నమగు మృత్యువును కూడా గమనింపడు. ఇంకనూ అతడు వృక్షములపై సంచరించుచుండెడి వానరుల వలె లౌకిక భోగ ఫలములనే అనుభవించుచుండును. గృహముల యందలి స్త్రీ పుత్రాదుల ఎడ ఆసక్తుడై జీవిత పర్యంతము విషయ భోగములలోనే గడుపుచుండును. ఈ విధముగా ప్రవృత్తి మార్గమున బడి సుఖదుఖములను అనుభవించుచున్న జీవుడు వ్యాధి అనేది పర్వత గుహయందు చిక్కుకొనును. అందేకని పెట్టుకొనియున్న మృత్యువనడి ఏనుగునకు భయపడుచుండును. అప్పుడప్పుడు అతడు చలి, గాలి, ఎండమున్నగు ఆది దైవిక. ఈ విధముగా ప్రవృత్తి మార్గమున బడి సుఖదుఖములను అనుభవించున్న జీవుడు వ్యాధి అనడి పర్వత గుహయందు చిక్కుకొనును. అందేకని పెట్టుకొనియున్న మృత్యువనడి ఏనుగునకు భయపడుచుండును. అప్పుడప్పుడు అతడు చలి, గాలి, ఎండ మున్నగు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములకు గురియగును. వీటి నుండి తప్పించుకొనుటకు శక్తి చాలక అపారమైన చింతలలో మునిగిపోవును. ఒక్కొక్కప్పుడు పరస్పరము క్రయ విక్రయాది వ్యాపారములను నడుపుచు లోభ కారణముగా ఎదుటివారిని మోసగించి కొద్దిగా ధనమును సంపాదించును. అప్పుడప్పుడు జీవుడు తన యొద్దనున్న ధనవంతయును కోల్పోవటం వలన పరుండుటకు గాని, కూర్చునుటకు గాని, భుజించుటకు గాని ఎట్టి వస్తువులను మిగలవు. అంతటా అతడు తన అభీష్ట వస్తువులను సంపాదించుకొనుటకు దొంగతనము మొదలగు పనులను చేయుటకును వెనుకాడడు. ఫలితముగా అతడు అచ్చడచ్చడ జనుల వలన అవమానము మొదలగు వాటికి గురియగును. జై శ్రీహరి. ఈ విధముగా ధనముపై ఆసక్తి కలిగి ఇతరులతో వైరభావమును పెంచుకొనును. కానీ పూర్వవాసనల ప్రభావము చేత వారితో వివాహాది సంబంధ బాంధవ్యములను కలుపుకొనుచుండును, మరల విడిచిపెట్టుచుండును. ఈ సంసార మార్గమునందు నడుచున్నట్టి జీవుడు అనేక క్లేశములను అనుభవించుచున్నను ఈ మార్గమును విడిచిపెట్టడు. ఆపదలను కొని తెచ్చుకొనును, చనిపోయిన వారిని మరిచిపోవును, క్రొత్త వారితో స్నేహము చేయును, ఎప్పుడైనను ఇతరుల కొరకు రోధించును, ఇతరుల దుఃఖములను చూచి దుఃఖించును, తనకు ఇష్టమైన వారితో విరోధం ఏర్పడునేమో అని చింతించుచు భయపడుచుండును, కొందరితో పోట్లాడుచుండును, ఆపదలు వచ్చినప్పుడు ఏడ్చుచుండును, తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు సంతోషముతో పాటలు పాడుకొనుచుండును. సత్పురుషులు ఎవ్వరునూ ఇతరుని తమ దగ్గరకు రానియరు. ఇట్టి ప్రవర్తన జన్మ జన్మలలో కొనసాగుచునే ఉండును. తన జీవిత లక్ష్యమైన పరమాత్మను ఈ జీవుడు ఎన్నడూనూ చేరుకొనడు. ఎన్ని యోగ శాస్త్రములను అధ్యయనమునర్చి సాధన చేసినను ఈ జీవులు పరమాత్మను చేరలేరు. నానావిధ లౌకిక కార్యములను అన్నింటినీ త్యజించి నివృత్తి పరాయణులై జితేంద్రియులైన మునులు మాత్రమే భగవంతుని చేరగలరు. దిగ్గజములను జయించిన వారును, గొప్ప గొప్ప యజ్ఞములను అనుష్ఠించిన వారును అయిన రాజర్షులు కూడా
ఆ పరమ పదమును పొందలేరు. వారు యుద్ధ భూమి యందు శత్రువులను ఎదిరించి ప్రాణములను కోల్పోవచుందురు, లేదా యుద్ధములో జయించి సంపాదించిన రాజ్యమును నాది అను అభిమానముతో విర్రవీగుచుందురు. వారు కూడా ఆ భూమి యందే తమ శరీరములను వదిలి పరలోకములను చేరుకుందురు. కానీ ఈ సంసారము జనన మరణములను ఎన్నడూనూ దాటలేరు. జై శ్రీహరి. ప్రారబ్ధ కర్మలనడి తీగలను ఆశ్రయించి జీవుడు ఏదేని ఒక విధముగా ఈ ఆపదల నుండి గాని నరకయాత్రల నుండి గాని ముక్తుడు కావచ్చును. కానీ మరల అతడు ఈ విధమైన సంసార ప్రవృత్తి మార్గమునందే సంచరించుచు జీవ సమూహములో కలిసిపోవును. పుణ్యకర్మల ఫలితముగా స్వర్గాది లోకములను పొందియున్నవారు కూడా ఆ పుణ్యము క్షీణించినంతనే ఈ మత్స్యలోకమున మరల జన్మింపవలసినదే. పరీక్షిన్ మహారాజా, రాజర్షి అయిన భరతుని విషయములో పండితులు ఈ విధముగా పలుకుచుందరు. గరుత్మంతుని వేగమును ఒక ఈగ అందుకొననట్లు మహాత్ముడు రాజర్షియగు భరతుని యొక్క మార్గమును ఇతర రాజులెవ్వరునూ మనసు చేతను అందుకోలేరు. పరమపురుషుడైన శ్రీహరి యందే అనురక్తుడైన భరతుడు తనకు అత్యంత ప్రియమైన భార్యాపుత్రులను మిత్రులను కడకు రాజ్యమును యౌవన దశలోనే మలము వలె త్యజించెను. ఇతరులకు సామాన్యులకు ఇట్టి త్యాగము చేయుట అసాధ్యము గదా. భరతుడు సామాన్య మానవులకు త్యజింపశక్యము కాని భూమి, భార్య, పుత్రులు, స్వజనులు, సంపదలు మొదలగు వాటిని త్యజించెను. దేవతలు కూడా నిరంతరము కోరుకొనుచుండి లక్ష్మిని సైతము అతడు కోరుకొనలేదు. కానీ లక్ష్మీదేవియే అతనిపై తన దయా దృష్టిని ప్రసరింపజేయుచుండెను. ఈ స్వభావం భరతునకు తగినట్టిదే. ఏలయన మహాత్ముల యొక్క చిత్తములు ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని యందే అనురక్తమై ఉండును. అట్టి వారి దృష్టిలో మోక్ష పదవి కూడా అల్పమైనదే. శ్రీమన్నారాయణుడు ధర్మరక్షకుడు. ధర్మానుష్ఠానము ద్వారా యోగ సాధన ద్వారా ఆ ప్రభువు లభ్యుడు. సాంఖ్యశాస్త్రము ఆ ప్రభువునే ప్రతిపాదించుచున్నది. ఆయన ప్రకృతికి అధీశ్వరుడు, యజ్ఞమూర్తి, సర్వంతర్యామి. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను అని జడభరతుడు తన జింక శరీరమును త్యజించు సమయమున కూడా ముక్త కంఠముతో ప్రార్థించెను. జై శ్రీహరి. పరీక్షిన్ మహారాజా, భగవద్భక్తులు భరతుని యొక్క పవిత్ర గుణములను కర్మలను ప్రశంసించుచుందురు. శుభప్రదమైన ఆయన వృత్తాంతము ఆయువును సంపదలను వృద్ధి చేయునట్టిది. లోకమున కీర్తి ప్రతిష్టలను పెంపొందించుచు కడకు స్వర్గమును మోక్షమును కూడా ప్రాప్తింపజేయును. ఆయన చరిత్రము వినువారికి, వినిపించడి వారికి, అభినందించు వారికి నీ కోరికలు అన్నీయును సిద్ధింపజేయును. కనుక వారు ఇతరులను ఏ వస్తువుల కొరకు కూడా యాచింపబని లేదు. జై శ్రీ